ప్రభువునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి నేను చెప్పాలనుకున్న దేవుని యొక్క వాక్యములోని భావాలు ఏమనగా, సమరయ స్త్రీ, యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారికి సమరయ స్త్రీకి మధ్య జరిగిన ఆ సన్నివేశంలో మరి యేసుక్రీస్తు వారు ఆమెతో అంటున్న మాట 4వ అధ్యాయము మరి 16వ వచనం. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఈ సందర్భం అంతా కూడా ప్రతి క్రైస్తవునికి మరి తెలిసినటువంటి సందర్భమే. అయితే ఇక్కడ రాయబడినటువంటి మరి సందర్భంలో పెనిమిటి, సమరయ స్త్రీకి ఉన్నటువంటి 5 పెనిమిట్లు ఎవరు అనగా, మరి పాత నిబంధనలో ఒక సంగతిని తీసుకొని దీనికి యాడ్ చేస్తున్నారు మన వాళ్ళు. మరి అది కరెక్ట్ అనేది కాదు అని చెప్పడానికే ఈ యొక్క మరి సందేశం నేను మరి దేవుని యొక్క వాక్యంలోని పరిశోధనను చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పెనిమిట్లు అనగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, 2వ రాజులు 17వ అధ్యాయంలో మరి అషూరు రాజు వచ్చి, మరి వారి చివరి పాలన కాలంలో అషూరు రాజు వచ్చి మరి ఇశ్రాయేలీలు అందరిని కూడా మరి చెరదీసుకొని పోబడ్డాడు. 17వ అధ్యాయము 23వ వచనం. తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖంలో నుండి వెళ్ళగొట్టాను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశము నుండి అషూరు దేశమును చెరకొని పోబడిరి. నేటి వరకు వారు అచ్చట ఉన్నారు. అషూరు రాజు 24వ వచనం. అషూరు రాజు బబులోను, కోత, అవ్వ, హమాతు, సెపర్వయిము అను తన దేశములో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను. గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణంలో కాపురం చేసిరి. ఇక్కడ ఈ సమరయ పట్టణము అంటే షోమ్రోను, ఇది అందరికీ తెలిసిన సంగతే. ఈ షోమ్రోన్లో ఉన్నటువంటి ప్రజలు, యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్న ప్రజలు మరి 2వ రాజుల 17వ అధ్యాయంలో అషూరు రాజు చెరదీసుకొని పోయిన తర్వాత షోమ్రోన్లో నుంచి ఇశ్రాయేలీని చెరదీసుకొని పోయి, అంటే 10 గోత్రాల వారు. తర్వాత అక్కడ అషూరు రాజు బబులోను, కోత, హవ్వ, హమాతు, సెపర్వయిం అనేటువంటి దేశాల్లో ఉన్నటువంటి వారిని, అంటే వాళ్ళ మీద కూడా తన జయకేతను ఎగరవేసుకొని అక్కడ ఉన్న ప్రజల్ని ఈ షోమ్రోన్లో పెట్టాడన్న సంగతి ఇక్కడ మనకి తెలియపరచబడుతుంది. అలాగే వీళ్ళు ఏం చేశారంటే 30వ వచనంలో బబులోను వారు సుక్కోద్బెనేతు దేవతను, కోతావారు నెర్గలు దేవతను, హమాతు వారు అషీమా దేవతను, ఆవీలు నిబహజు దేవతను, తర్తాను దేవతను ఎవరు వారి దేవతను పెట్టుకొనుచుండిరి. సెపర్వీయులు తమ పిల్లలను అదిరమ్మేలకు అన్నెమ్మేలకును సెపర్వయం యొక్క దేవతలను అగ్నిగుండమందు దహించుచూ ఉండిరి. మరి జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తం సామాన్య జనులు కొందరిని యాజకులను చేసుకొనగా, వారు జనుల పక్షమున ఉన్నత స్థలములలో కట్టబడిన మందిరముల యందు బలులు అర్పించుచుండిరి. ఈ ప్రకారంగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనుల్లో నుండి పట్టబడిరో ఆ జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచూ ఉండిరి. నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారం వారు చేయుచున్నారు. యెహోవా యందు భయభక్తులు పోనక వారితో నిబంధన చేసి, మీరు ఇతర దేవతలను భయపడకయు వాటికి నమస్కరించకయు ఉండవాలని దేవుడు చెప్పిన మాటను ధిక్కరించారని ఇక్కడ రాయబడింది. అంటే ఇక్కడ ఈ యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్నటువంటి సమరయులు మరి చెర తీసుకొని పోబడి ఇక్కడ పెట్టబడిన వారని చెప్తున్నారు. అది ఓకే. తర్వాత ఈ సమరయ స్త్రీతో, నీకు నీ పెనిమిటిని పిలుచుకొనిరా అని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు, నాకు పెనిమిటి లేడని ఆమె చెప్పింది. అప్పుడు నీకు పెనిమిటి లేడని చెప్పిన మాట సరియే అంటున్నాడు. నీకు 5 పెనిమిట్లుండ్రి. ఈ 5 పెనిమిట్లు ఎవరు అని వీళ్ళు చెప్తున్నారంటే, బయట వారు, అంటే బైబిల్ని కొంచెం వక్రంగా తిప్పేవాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇదిగో ఈయన 5 దేశాల్లో 5 ప్రాంతాల్లో నుండి ప్రజలను తీసుకొచ్చి సమరయలో పెట్టాడు కదా, ఈ 5 ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ దేవతలు 5 పెనిమిట్లు అంటున్నాడు. ఇక్కడ 5 ప్రాంతాల్లో ఉన్న దేవతలు ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారు. ఈ 5 ప్రాంతాల్లో 5 ప్రాంతాలు చూడండి. 2వ రాజులు 17వ అధ్యాయము 30వ వచనం. అంటే వారి యొక్క వ్యాఖ్యానం తప్పు అని చెప్తున్నాను అనమాట.
రెండవ రాజులు 17:30 ఇక్కడ 17:30 బబులోను వారు సుక్కోద్బోనేతు దేవతను 1, కోతావారు నెర్గల దేవతను 2, హమాతు వారు అషీమా దేవతను 3, ఆవీయులు నిబ్బహజు దేవతను, తర్తాను దేవతను, 2 దేవతలను పూజిస్తున్నారు. ఇప్పుడు 5 అయినాయి. తర్వాత శపర్వీయములు అద్రెమ్మెలకు అన్నెమ్మెలకను శపర్మిక దేవతలను వాళ్ళు పూజిస్తున్నారు. ఇక్కడ మొత్తం 7 అయినాయి. 7 ఉన్నారు. మరి దేవతలు లెక్క వస్తే పెనిమిట్లు అంటే దేవతలని ఎవరైనా చెప్పినట్లయితే మరి 7 అని వస్తారు. అసలు 7 కాదు, వీళ్ళు ఇంకా చాలామందిని మరి పూజించారు అని చెప్పేసి బైబిల్ తెలియజేస్తుంది. అంటే విగ్రహారాధన చేసేవాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటే, ఏది నచ్చితే దానిని మరి అమల్లోకి తీసుకొని వస్తూ ఉంటారు, పూజలు చేస్తారనేది మనందరికీ తెలుసు. విగ్రహారాధన చేసేవాళ్ళు, విగ్రహాలను పూజించేవాళ్ళు, అన్ని దేవతలను పూజించేవాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన దేవతలను అందరినీ పూజిస్తారు. ఇక్కడ మళ్ళా 7 దేవతలు కనపడుతున్నారు. ఇక్కడ 5 పెనిమిట్లని అన్నప్పుడు 5 దేవతలని చెబుతున్నారు. అది తప్పు. 7 చెప్పాలి. చెబితే ఇక్కడ పెనిమిట్లు అనే దానికి దీనికి సూటు కాదని మనకు తెలియపరచబడుతుంది. ఈ తర్వాత వాళ్ళు యెహోవా దేవుణ్ణి కూడా సేవించారని ఉంది. వారు యెహోవా దేవుణ్ణి కూడా సేవించారు అని ఉంటుంది. అక్కడ చూడండి, చివరి వచనం 2వ రాజులు 17 చివరి వచనంలో 41 ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకున్న విగ్రహములు పూజించుచూ వచ్చిరి. మరి తమ పితరులు చేసినట్లు వారి ఇంటి వారిని వారి సంతతి వారిని నేటి వరకు చేయించున్నారు. ఇక్కడ ఆ సమరయులు వాళ్ళు ఆయా ప్రాంతాల్లో నుంచి వచ్చినటువంటి ఆ ప్రాంతాల దేవతలను మాత్రమే కాకుండా ఇక్కడ, ఎందుకంటే యెహోవా విధి, ఇక్కడ అషూరు రాజు మరి ఆ ప్రాంతంలో సింహాలు వచ్చి వాళ్ళని చంపుతున్నప్పుడు ఒక బేతేలు నుండి ఒక యాజకుడిని వాళ్ళకి పంపినప్పుడు యాజకుడు వాళ్ళకి దేవుని మర్యాద, ధర్మశాస్త్రపు కట్టడలు, న్యాయం విధులని చెప్పినప్పుడు వాళ్ళు మళ్ళీ యెహోవా యందు భయభక్తులు కూడా కలిగి ఉన్నారు. అంటే వీళ్ళు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారు, అటు విగ్రహారాధన కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఈ లెక్కలో మనం చూస్తే ఒకవేళ ఇక్కడ 7 దేవతలను పూజిస్తుందంటే 7 పెనిమిట్లు అనుకుంటే ఒకవేళ వాళ్ళ ప్రకారం యెహోవా దేవుని కూడా కలిగి ఉన్నారు. కాబట్టి యెహోవా దేవుడు కూడా పెనిమిటి అవుతాడు. వాళ్ళకి యెహోవా దేవుడు కూడా పెనిమిటి అవుతాడు. అంటే పూజిస్తేనే పెనిమిటేనంటే ఒకవేళ మరి వీళ్ళు 7 దేవతలను పూజిస్తున్నారు. 7 రకాలు. 5 ప్రాంతాల్లో వాళ్ళు 2 ప్రాంతాల్లో వాళ్ళు 2 దేవతలని, 2 దేవతలను పూజిస్తున్నారని అక్కడ రాయబడింది. కాబట్టి దీన్ని బట్టి 7 వస్తారు, ప్లస్ యెహోవా దేవుడు వస్తాడు. ఈ 3 మొత్తాన్ని కలిపితే 8 అవుతారు. మరి ఇక్కడ వీళ్ళు ప్రభువారు నీకు 5 పెనిమిట్లు ఉండిరి అంటే మరి దేవతల గురించి చెప్పాడని ప్రభువారు చెప్పాడని అంటున్నారు. అది కరెక్ట్ కాదు. చెబితే ఒక 7 పెనిమిట్లు అనాలి. తర్వాత యెహోవా దేవుడు కూడా 8 అనాలి. మళ్ళీ ఇప్పుడున్నవాడు మీవాడు కాడు అంటే అప్పుడు కాలంలో మళ్ళీ ఇంకొక దేవతని పూజిస్తున్నారు అని చెప్పేసి, ఏదో యాంటియోకస్ ఎఫెసు ఎవడో పెట్టాడని చెప్పేసి చెబుతున్నారు. అది కూడా పెనిమిటి కాడు. అది పెనిమిట్లు అయితే ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాడు అంటున్నాడు. అంటే వాళ్ళు పెనిమిట్లే కాదు అంటున్నాడు. అంటే దేవతల గురించి చెప్పిన మాట ఇది కాదని మనకి అర్థమవుతుంది. మరొకటి మనము ఈ పెనిమిట్లు అంటే అక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. పెనిమిట్లు అంటే పెనిమిట్లే. యేసుక్రీస్తు వారు మరి ఆమె ఎలాంటిదంటే ఆమె కూడా దేవుని యందు భయభక్తులు కలిగింది అని ఆయన గమనించాడు. ఆమె చేస్తున్న పని మరి తప్పు పని అయినప్పటికీ కూడా ధర్మశాస్త్రంలోని విషయాలని నమ్ముతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంది కాబట్టే ఆమె ఏమంటుందంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ యాకోబు బావిని గురించి ఏమంటుంది? 4వ అధ్యాయము 12వ వచనంలో తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళు తాగి మాకిచ్చిన మన తండ్రిని యాకోబు కంటే నువ్వు గొప్పవాడు అంటే మన తండ్రి యాకోబు అంటే యాకోబుని మరి తండ్రిగా ఆమె సంబోధిస్తుందంటే ఆమె వేరే దేశాల్లో నుండి తీసుకొని రాబడిన స్త్రీయా లేకపోతే అక్కడే మరి విడవబడిన ఇశ్రాయేలీలా అనేది తెలుసుకుంటే మనకు అర్థమైపోద్ది. ఏ విధంగానైనా ఈమె తమ తండ్రిగా యాకోబుని తండ్రిగా సంబోధిస్తుంది. నమ్ముకోని తండ్రిగా సంబోధిస్తుందా లేకపోతే అందులోనే మొదటి నుంచి ఉన్న ఇశ్రాయేలీలు విడవబడిన వాళ్ళలో నుంచా అనేది ఏ విధంగా ఆలోచించినా యాకోబుని తండ్రిగా సంబోధిస్తుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అని మనకు చెప్పవచ్చు. రాహాబు అనే వేశ్య ఏ విధంగా అయితే యెహోవా యందు భయభక్తులు కలిగి
ఆయన యొక్క వంశంలోకి రాబడిందో, ఈమెకు మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది కాబట్టి ఈమె మన తండ్రి అంటుంది. అంటే దేవుని యందు భయభక్తులు కలిగినట్టు ఈమె యెహోవాను పూజిస్తుంది కదా. ఒకవేళ పూజించే వాళ్ళు పెనిమిట్లు అనుకుంటే ఈ 7 దేవతల పెనిమిట్లు ప్లస్ యెహోవా దేవుడు కూడా పెనిమిటిగా ఉండాలి, 8 అవ్వాలి. కనుక పెనిమిటి అనేది కాదని నాకు అర్థం అవుతుంది. ఆమె స్వభావము దేవుని యందు భక్తి కలిగినది. ఆమె ఇంకా ఈ ఇశ్రాయేలీలు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో మెస్సీ కోసం, ఆయన కోసం కూడా ఎదురు చూస్తుంది. 4వ అధ్యాయం 5వ వచనంలో ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సీ వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు మెస్సియా వస్తాడు అని ఎదురు చూస్తున్నాం మేము, ఆయన వచ్చి మాకు సమస్తం చెప్తాడని చెప్పినప్పుడు నేనే ఆయనని యేసుప్రభు వారు చెప్పడం జరిగింది. అంటే ఈమె లేఖనాలను, ధర్మశాస్త్రములను, సంగతులను విని గ్రహించి మరి క్రీస్తు కోసం కూడా ఎదురు చూసే ఒక భక్తిరాలుగా మనకు కనపడుతుంది. అయినప్పటికీ పెనిమిట్ల విషయంలో ఆమె జీవితంలో మరి ఈ వ్యభిచారం లాంటి విషయమే మనకు కనబడుతుంది. దేవతలే పెనిమిట్లు అనుకుంటే యెహోవా దేవుడు కూడా పెనిమిటి అవుతాడు. దీనికి వీళ్ళు ఏం చెబుతున్నారు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యనుడని యెషయా గ్రంథంలోని 54వ అధ్యాయంలో ఒక వచనాన్ని కూడా చెప్తున్నారు. నీ సృష్టించిన వాడు భర్త అని ఎవరితో చెప్పాడు దేవుడు? ఎవరితో చెప్పాడు? సమరయులతో చెప్పాడా? తన ప్రజలతో చెప్పాడా? యెషయా గ్రంథము 54వ అధ్యాయము 54వ అధ్యాయం మొదటి నుంచి గొడ్రాల పిల్లల కన్నదని జయగీతం ఎత్తని చెబుతూ 4వ వచనంలో 5వ వచనం, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని సైన్యములకు అధిపతి యెహోవా ఆయనకు పేరు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు యెహోవా మాట్లాడుతూ తన ప్రజలైన వారితో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అని చెప్తున్నాడు. ఇక్కడ 54వ అధ్యాయం గొడ్రాల పిల్లలను కన్నదానాన్ని మొదటి వచనంలో రాయబడిన ఇది ఎవరి గురించి అంటే గలతీయులకు రాసిన పత్రికలో గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో యెరూషలేము పైన యెరూషలేము మనకు స్వతంత్రంగా ఉంది, అది మనకు తల్లి, ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడిన దాని బిగ్గరగా కేకలు వేయము, ఎలైన పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని రాయబడి ఉంది. ఇక్కడ ఈ యెరూషలేమును గురించి, తన ప్రజలైన వారిని గురించి, ఒక శారాను గురించి చెప్పబడుతున్న మళ్ళీ సంగతిగా ఇక్కడ మనకి కనబడుతోంది. శారా గొడ్రాలుగా ఉంది, కానీ ఆమె నుంచి వచ్చిన పిల్లలు సంతానము దేవుడు విస్తరింపజేశాడు. ఇట్లా ధన పిల్లలైన వారి గురించి నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అని చెప్పాడే కానీ అన్ని జనులతో చెప్పలేదు. ఇక్కడ ఈ సోమరోన్లో సమరయ్యలో ఉన్నటువంటి వారు ఒక అన్ని జనులు అయితే, మరి సమరయ్యలు మరి ఈమె కూడా ఒకవేళ సమరయ్యలు ఆ ప్రాంతంలో నుంచి తీసుకొని రాబడిన స్త్రీ అయితే మరి ఈమెకు భర్త అయి ఉన్నాడని ఎలా చెప్తావు? కనుక అది కరెక్ట్ కాదు. దానికి యెహెజ్కేలు గ్రంథంలో ఓహోలా అనే పేరు షోమ్రోనుకు అని చెబుతూ యెహెజ్కేలు గ్రంథంలో వ్యాఖ్యానాన్ని చెప్తున్నారు. యెహెజ్కేలు 23వ అధ్యాయంలో 5వ వచనం, ఓహోలా నాకు పెండ్లి చేయబడినను వ్యభిచారం చేసింది అని చెప్పేసి ఇక్కడ నేను పెనిమిటినన్న మాట చెప్తున్నాడు. అలాగే ఇర్మియా గ్రంథంలో కూడా ఉన్నమాట. ఇది ఓహోలాని ఎవరిని గురించి చెప్తున్నాడు? ఓహోలా అనే పేరు షోమ్రోనుకు అంటే షోమ్రోన్లో ఉన్న ప్రజలకు సంబంధించిందే కానీ షోమ్రోను ప్రాంతాన్ని గురించిన మాట కాదు. ఇది షోమ్రోన్లో ఉన్న ప్రజల గురించి. వారు కూడా ఎవరు? తనవారు, తన పిల్లలైన వారి గురించి చెప్పబడుతున్న మాట ఇది. తన పిల్లలైన వారికి నేను పెనిమిటిని అని అర్థమవుతుందా? అలాగే ఆ హోషేయలో కూడా ఉంటుంది, నేను వారికి పెనిమిటిని, వారు జార సంతతి అయిపోయారని. అంటే ఇవన్నీ చెప్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే యెహెజ్కేలు 23వ అధ్యాయంలో వారు ఈ సోమరోనుకు సంబంధించిన వారు, ఓహోలా అని పేరు కలిగిన వారు, యెహోవా తండ్రిని పెనిమిటిగా అలంకార భాషగా చెప్పబడిన వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే 23వ అధ్యాయం 7వ వచనంలో అషూరు వారితో వ్యభిచరించారు, అలాగే వాళ్ళ విగ్రహాలతో వ్యభిచరించారు, అలాగే ఐగుప్తులో జారత్వం చేశారు, ఐగుప్తులోని పురుషులతో క్షీణించారు అని కూడా ఇక్కడ రాయబడింది. అంటే వీళ్ళు ఓహోలా షోమ్రోన్ అనేటువంటి వారు అషూరీలతోనే కాకుండా ఐగుప్తీయులతో కూడా వ్యభిచరించారు, వారి దేవతలను కూడా వీళ్ళు పూజించారు.
ఇంకా హెచ్కేల్ గ్రంథంలో చూస్తే వీళ్ళు ఇంకా సూర్యునికి కూడా నమస్కరించారంట. వీళ్ళు ఇశ్రాయేలుకి సంబంధించిన వాళ్ళైతే సూర్యునికి నమస్కారం చేస్తున్నారు అని హెచ్కేల్ గ్రంథంలో రాయబడుతుంది. హెచ్కేల్ గ్రంథం 8వ అధ్యాయము 16వ వచనంలో వారు సూర్యునికి నమస్కారం చేయుచుండేది. సూర్యునికి కూడా నమస్కారం అంటే ఒకవేళ చెప్పాలంటే వాళ్ళు చాలామంది విగ్రహాలను పూజించారు. చాలామంది దేవతలను వారు చాలామంది దేవతలను కోరుకున్నారు అని బైబిల్లో రాయబడింది. కనుక అంటే ఒకవేళ చెప్పగలిగితే యేసుక్రీస్తు వారు ఎలా చెప్పాలి? నీకు చాలామంది పెనిమిట్లు ఉండారని చెప్పాలి. ఒకవేళ అది కరెక్ట్ అయితే, దేవతలను పూజించే విధానమే కరెక్ట్ అయితే నీకు చాలామంది పెనిమిట్లు ఉండాలి. కానీ 5 అంటున్నారంటే అది శరీరక సంబంధమైన విషయాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. ఆయన కొంతమంది అంటారు, మనమే వెళ్ళి ఒక స్త్రీతో నువ్వు ఇదిగో నీకు వ్యభిచారం చేస్తున్నావు, నీకు 5 ఉండారంటే మన తల పగలగొడతారు అని చెప్పేసి అంటున్నారు కదా. అది తప్పు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆమె మరి ఒక మంచి అంటే వినయమైన మనసు కలిగిన స్త్రీ కాబట్టి ఆమెతో మాట్లాడటానికి ఆయన ఒప్పుకున్నాడు. అందుకే చిన్నగా ప్రారంభించాడు. జలాల గురించి జీవజాలం గురించి మాట్లాడుతూ ఆమెకి తనిచ్చే నిత్య జీవాన్ని ఇవ్వటం కోసము ఆమె యొక్క పాపమును కడగటానికి ఆమెను చిన్నగా మాట్లాడుతూ ఆమెలో ఉన్న భక్తిని బట్టి ఆమెను నిత్య జీవం వైపు అసలైన క్రొత్త నిబంధన వైపు నడిపించడానికి మాట్లాడుతున్నాడు. ఇప్పుడున్నవాడు నీవాడు గాడంటే వీళ్ళు ఏం చెప్తారంటే, కొంతమంది ఏం చెప్తారంటే అప్పటి కాలంలోకి వచ్చిన దేవతలని ఎవరు చెప్తారు, జ్యూస్ దేవతలు అనేదో. లేదంటే కొంతమంది ఏం చెప్తారంటే యేసుక్రీస్తు వారు ఇప్పుడున్నవాడు నీవాడు కంటే నేనే అంటే ఆయనే అన్నట్టుగా చెప్తారు. అది కూడా తప్పే. యెహోవా దేవుడు కూడా పాత నిబంధనలో వీళ్ళకే మరి వీళ్ళు నమ్మారు. సమరయులు కూడా నమ్మారు, దేవతలను పూజించారు. 7 దేవతలు వాళ్ళు చెప్పాలంటే బబులోను, కోత, హవ్వ, సెపర్వయ్యము, అవితో ఉంది కదా. ఈ పట్టణాల్లో ఉన్నటువంటి దేవతలు అందరూ ఎంతమంది? 7 ప్లస్ యెహోవా దేవుని కూడా పూజించారు వాళ్ళు. కాబట్టి 8 మంది. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు 8 పెనిమిట్లు అన్నాడా? లేదు కదా. కాబట్టి అది ఆ దేవతల గురించి చెప్పిన సందర్భం కాదని అర్థమవుతుంది. మళ్ళీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆమె ఏమంది వెంటనే ఆమె గురించి చెప్పగానే ప్రవక్త అంది. ఎందుకంటే ప్రవక్తలకే తెలుసు, ప్రవక్తలకే మనిషి ప్రవర్తన గురించి చెప్పగలిగిన భవిష్యత్తు జ్ఞానం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ప్రవక్తలే చెప్తారు. కాబట్టి ప్రవక్త కాబట్టి ఈమె ప్రవక్తలను నమ్ముచున్నది, ధర్మశాస్త్రాన్ని నమ్ముతుంది, దేవుని భయభక్తులు కలిగిన స్త్రీ కాబట్టి తాను చేసిన పాపమును గురించి ప్రభు చెప్పగానే పెనిమిట్ల గురించి అంటే ఆమె పెనిమిట్లుగా అంటే పనిమిట్లు అంటే ఎప్పుడు కాపురం చేసేవాడు, కానీ ఈమె అలాంటిదిగా లేదు, మార్చుతున్నబడుతుంది. కనుక 5 మళ్ళీ ఇప్పుడు ఒకడు ఉన్నవాడు అని చెప్పాడు. వాళ్ళు పెనిమిట్లు కాదు అని కూడా ఆయన చెప్పాడు. ఆమె ఓకే అంది. అప్పుడు నువ్వు ప్రవక్తవని గ్రహిస్తున్నావు. దాన్ని బట్టి అంది. కానీ పాత నిబంధనలో దేవతల గురించిన మాట కాదు ఇది. దేవతల గురించి అయితే చాలామంది ఉన్నారు వాళ్ళకి. ఒకవేళ వాళ్ళు చెప్పిన ప్రకారంగా అయితే 7 దేవతలు ప్లస్ యెహోవా దేవుడు కూడా పెనిమిటి అవుతాడు. అవన్నీ చెప్పుకుంటా కాదు, అది కాదు. ఇక్కడ మామూలుగా శరీర సంబంధమైన పెనిమిటి గురించి, శరీర సంబంధమైన సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన చెప్పగానే ఆయన గౌరవించింది. ఈ రోజుల్లో కూడా ఎవరైనా దైవజనులు అయిన వారు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు సంఘంలో వింటున్నవారు వాళ్ళ యొక్క తప్పుల గురించి సేవకుడు మాట్లాడినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు అని సేవకుడిని గౌరవిస్తారు. క్రైస్తవులు గౌరవిస్తారు. కారణం ఏంటంటే దేవుని సన్నిధిగా గుర్తిస్తారు. ఏమి కూడా ఒక అతను వచ్చి తనతో మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారిని గురించి గౌరవించింది కాబట్టి గొప్పగా ఆయన్ని ప్రవక్తమని గ్రహించున్నానంది. అప్పుడు ఆమె ఉంది మళ్ళీ ఆరాధనకి వెళ్ళిపోయింది. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు కానీ ఆరాధింపవల స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో చెప్పాను. ఇక్కడ మా పితరులు అనగానే ఏమి పితరులు ఎవరు? ఇశ్రాయేలీలా లేకపోతే షోమ్రోన్లకి చెర తీసుకొని పోబడిన వారా అని మనం ఆలోచిస్తే ఎవరైనా సరే అక్కడ ఏమైందంటే షోమ్రోన్లకు వచ్చిన వాళ్ళు అసలు ఇశ్రాయేలీలే సొలొమోను కాలంలోనే ఆయా రకాల దేవతల్ని, మోయాబీల్ని, అమ్మోనీయుల్ని, రకరకాల సీదోనీల దేవతలు అన్ని దేవతలని పూజించారు, కొండల మీద ఆలయాలు కట్టారని ఉంది. ఒకళ్ళు షోమ్రోను కొండ అని ఒకళ్ళు అంటుకుంటే ఏది వీడు ఆహాబు తండ్రి ఉన్నాడు ఉమ్మిరి కట్టినటువంటి షోమ్రోన్ సమరయ అని అనుకున్నా. ఒకవేళ సమరయ ప్రాంతంలో ఉన్న వీళ్ళకి అసలు విగ్రహారాధన అనేది అలవాటు అయిపోయింది. ఇశ్రాయేలీలకి ఉంది, అక్కడికి వచ్చిన వాళ్ళకి ఉంది. కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ కూడా పర్వతాల మీద ఆరాధించడం ఉంది. ఇక్కడ ఈమె ఎవరిని ఆరాధిస్తుంది? అసలు ఈమె యెహోవా దేవుడిని ఆరాధిస్తుంది.
మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించిరి, కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదు. అంటే యెరూషలేములోనే ఆరాధించాలని యూదులు అంటారు, వీళ్ళేమో ఎక్కడైనా ఆరాధించవచ్చని ఒక ప్రాంతంలో కొండల మీద ఆ ప్రాంతాల్లో ఆరాధిస్తున్నారు. ప్రభువారు ఏమన్నాడు, అసలు ఆరాధనలు అసలు అలా జరగవు అని చెప్పేసి స్థలాల మార్పిడి గురించి చెబుతున్నాడు అనమాట. అమ్మ 21 అమ్మ, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలం మంది పర్వతం మీద నేను యెరూషలేములోని మీరు తండ్రిని ఆరాధింపరు, మీరు తండ్రిని అంటున్నాడు. అంటే ఆమె కూడా ఎవరిని ఆరాధించింది? యెహోవా దేవుడిని ఆరాధించింది. వాళ్ళు ఆరాధిస్తుంది కూడా యెహోవా దేవుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు అక్కడ. ఒక సమరయుడు, యేసుక్రీస్తు వారు చెప్పిన సందర్భంలో ఒక సమరయుడు జాలిపడి ఆ గాయపడిన వ్యక్తిని, దొంగల చేతిలో చిక్కిన వ్యక్తికి చేసాడంటే ఏంటి? దేవుని మాటలు, ధర్మశాస్త్రం ప్రకారం పొరుగువానికి మేలు చేయాలనేది దాన్ని బట్టి చేశాడు ఆయన. కాబట్టి సమరయుల్లో కూడా దేవుని ప్రేమించేవారు ఉన్నారు, దేవుని భయభక్తులు కలిగిన వారు ఉన్నారు. ఆనాడే అక్కడ షోమ్రోనుని చెర తీసుకొని రాబడిన తర్వాత బేతేల్లో యాజకుడు చెప్పిన మర్యాదను బట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారు, దేవతల్ని పూజించారు అన్నది. కాబట్టి ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగింది కాబట్టి తండ్రి అని అంటున్నాడు. యేసుక్రీస్తు వారు అంటున్నాడు, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం మంది పర్వతం మీద నేను యెరూషలేములోని మీరు తండ్రిని ఆరాధించారు, నా మాట నమ్ము అని చెప్తున్నాడు. ఇక స్థలాల్లో పర్వతాల మీద కానీ యెరూషలేములో కానీ ఆరాధించడం ఉండదు. ఇక ఎలా ఉంటుందని ఆరాధన గురించి చెప్తారు. రక్షణ యూదుల్లో నుండే వస్తుంది. మీకు తెలియని దాన్ని అంటే వాళ్ళు ఏంది, పితరుల ప్రకారం ఆ పర్వతాల మీద ఆరాధించటం, ఉన్నత స్థలాల్లో ఆరాధన, తండ్రిని ఆరాధించాలని అనుకున్నారు. అట్లా కుదరదు. యెరూషలేములోని వీళ్ళు అనుకున్నారు, దేవుని పిల్లలైన వారు యూదులు ఇశ్రాయేలుని చెర తీసుకొని పోవడానికి. వాళ్ళు కూడా అయినా చెప్పాలంటే మన కోరేష్ కాలంలో ఆయా దేశాల్లో ఉన్నవారు కొంతమంది వచ్చారు కదా, ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు కదా. కాబట్టి ఇవన్నీ మనకు ఆలోచిస్తే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆమెతో మన తండ్రి గురించి చెబుతున్నాడు. మీరు ఈ పర్వతం మీదనైనా యెరూషలేములో తండ్రిగా ఆరాధించరు. ఎలా ఆరాధిస్తారో చెప్తున్నాడు అనమాట. యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉందట. ఆత్మకి ఆలయం అవసరం లేదు, పర్వతాల మీద ఉన్నత స్థలాలు అవసరం లేదు, యెరూషలేములో ఆలయం కూడా అవసరం లేదు అని చెప్పేసి ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో వాక్యంతో ఆరాధించాలి. అది తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉందంటే యేసుక్రీస్తు వారితోనే స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించే కాలము స్టార్ట్ అవుతుంది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించే ఆత్మ అంటే దేవుడు ఆత్మ అంటే ఆలయాల్లో ఉండేవాడు, మనుషులు కట్టిన వాటిలో ఉండడు ఆయన. దేవుడు ఆత్మ మనలో నివసించి సంచరించాలనుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఆత్మ అయినటువంటి దేవుడు ఆయన మనం ఆరాధించాలంటే మన ఆత్మతోనూ, దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మతోనూ, సత్యముతో వాక్యముతోనూ, క్రీస్తుతో మనం ఆరాధించాలని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెబుతున్నాడు. మళ్ళీ ఆమె అమ్మటే మేము క్రీస్తు అనబడిన మెస్సీ వస్తాడు, ఆయన కోసం ఎదురు చూస్తున్నామని ఏదంటే నేనే ఆయన అనగానే ఆమె సంతోషించింది, నమ్మింది, అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పడానికి చెప్తుంది. ఏమంటే నేను చేసినవన్నీ నాతో చెప్పిన అని సాక్ష్యం ఇచ్చిందనమాట. 39 నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లోని సమరయాలు అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. నేను చేసినవన్నీ నాతో చెప్పాడు. ఆమె ఏం చేసింది? ఇదిగో 5 పెనిమిట్లు ఇప్పుడున్నవాడు ఆ పనులు చేసింది. ఆమె విగ్రహారాధన చేసింది అనేది చెప్పట్లేదు. ఎందుకంటే విగ్రహారాధన ఆమె చేస్తుందన్న సంగతి అక్కడ అందరికీ తెలుసుగా. అందరికీ తెలిసింది ఒకళ్ళు చెప్పారనుకోండి, ఆయన ప్రవక్త అని ఎవరని అంటారా? అందరికీ తెలిసిన సంగతిని ఇప్పుడు మా గ్రామంలో ఉంది, ఒక పని నేను చేస్తున్నాను అందరికీ తెలుసు. మా ఊర్లో అందరికీ తెలిసిన సంగతిని ఒక వ్యక్తి చెప్తే అందరికీ తెలుసులేవా అంటాం మనం. మరి యేసుక్రీస్తు వారు చెప్పాడంటే అది ఆమె చేసినటువంటి పనుల గురించి, ఆమె చేస్తున్న పని గురించి ఆయన చెప్పాడు కనుక నేను చేసినవని నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఊర్లోని సమరయాలు అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచారు. ఈయన క్రీస్తు అని చెప్తున్నాడు. ఈయన క్రీస్తు కాడా అని చెప్తుంది. క్రీస్తు అంటే మనం ఎదురు చూస్తున్న మెస్సియా ఈయనే. అంటే అక్కడ సమరయుల్లో వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బట్టి బోధించబడుతున్నారు, ఆరాధించుతున్నారు కాబట్టి యెహోవా దేవుడిని. కాబట్టి మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈయన క్రీస్తు కాడా అంటే ఇప్పుడు వాళ్ళు అన్నారు, మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడు అని తెలుసుకొని నమ్ముచున్నామండ్రి. మెస్సియా అంటే లోకరక్షకుడుగా తండ్రి అని దేవుడు పంపుతాడు ప్రజలను రక్షించటానికి, ప్రజల పాపం నుండి విడిపించడానికి అనేది వాళ్ళు కూడా ధర్మశాస్త్రంలో నుండి దేవుని భయభక్తులతో నమ్మారు. కాబట్టి ఈ సంఘటన అంతా కూడా యేసుక్రీస్తు వారి ద్వారాగా, సమరయ స్త్రీ ద్వారాగా, సమరయులు అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి అని రాయబడింది. సమరయుల్లో నమ్మారు అంటే
ఎవరు నమ్ముతారు? తండ్రి వలన బోధించబడిన ప్రతివాడు నా యొద్దకు వచ్చును అని చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయము 45వ వచనంలో, వారందరూ దేవుని చేత బోధించబడుదురని ప్రవక్తల లేఖనంలో రాయబడినది కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడు నా యొద్దకు వచ్చును. అంటే యేసుక్రీస్తు యొద్దకు ఎవరైనా వస్తారు అంటే ధర్మశాస్త్రములో క్రీస్తుని గురించి తెలుసుకొని వెతికేవారు వస్తారు. కాబట్టి యేసుక్రీస్తునందు వీళ్ళు విశ్వాసం ఉంచారు. కాబట్టి సమరయ స్త్రీ దగ్గర జరిగిన ఈ సంఘటన అంతా కూడా మరి యేసుక్రీస్తు వారు పెనిమిటి అంటే అది పెనిమిటి అనే పదానికి సంబంధించిందే తప్ప అలంకార భాషకు సంబంధమైనటువంటి దేవతలకు సంబంధించింది కాదు. ఇశ్రాయేలీయులు అలాగే సోమురోని వాళ్ళందరూ కూడా విస్తారమైన దేవతలు పెట్టుకున్నారు. వీధి వీధికి గుళ్ళను పెట్టుకున్నారని బైబిల్లో రాయబడింది. విస్తారమైన దేవతలు. పెనిమిటిలు 5 పెనిమిట్లు అంటే యేసుక్రీస్తు వారికి లెక్కలు రావా? ఒకళ్ళ సోమురోన్లో సమరీయులు 5 ప్రాంతాల్లో నుంచి రాయబడిన వారు 7 దేవతలను పూజించుచుండిరి అని రాయబడింది. 7 దేవతలు అంటే 7 పెనిమిట్లు అనాలి కదా. మళ్ళీ యెహోవా దేవుణ్ణి కూడా వాళ్ళు పూజిస్తున్నారు. ఆయన ఎందుకు కూడా భయభక్తులు కలిగి ఉన్నారంటే యెహోవా కూడా పెనిమిటి కావాలి కదా ఆ మాట ప్రకారం అయితే. కాబట్టి అది కాదు. ఒక ఆ లెక్క అయితే 5 అనే సంఖ్య తప్పు అనమాట. పెనిమిట్లు అని మీరు తీసుకుంటే 5 దేవతలు విగ్రహారాధన అనేది పెనిమిట్లు అని మీరు తీసుకున్నట్లయితే యేసు ప్రభు వారు చెప్పిన నంబర్ తప్పు అవుతుంది. కేవలం 5 ప్రాంతాల్లో వారినేనా? 5 ప్రాంతాల్లో ఉన్నవారు కూడా 7 ఉన్నారు దేవతలు. 5 ప్రాంతాల్లో దేవతలు 7 ఉన్నారు. మరి ఇంకా దేవతలను పూజించారు వీళ్ళు. ఇశ్రాయేలీయులు అయితే ఐగుప్తు దేశంలో చేసినటువంటి ఆ కార్యాలను మానుకోలేదని ఉంది హెచ్కేల్ గ్రంథంలో. ఓహోలా అని సోమరోనికి పేరు పెట్టాడు. కనుక సోమరోను నేను పెనిమిటిగా ఉన్నానని చెప్పాడు తండ్రి ఇశ్రాయేలీయులకి. కాబట్టి ఇక్కడ సందర్భం అంతా కూడా ఇది. యేసుక్రీస్తు వారు ఒక సమరయ స్త్రీ, మరి దేవునికి దగ్గరగా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ బాలశిక్షకుని ద్వారా క్రీస్తు యొద్దకు నడిపించబడే ఆ మార్గంలో ఉంది. కాబట్టి ఆమెకు ప్రభువారు మరి తన గురించి, తన నిత్యజీవం గురించి, దేవుడు పంపిన తనను గురించి, దేవుడిచ్చే నిత్యజీవం గురించి ఆమెకు చెప్పి ఆమెను రక్షించుకున్నాడు. ఆమె ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. కాబట్టి ఈ సందర్భము 5 భర్తలు ఎవరు అంటే పెనిమిట్లే. ఆమె యొక్క జీవితము మరి అలాంటి పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ప్రభు చెప్పగానే తన జీవితాన్ని ఆమె మార్చుకొని ప్రభు చెప్పిన మాటలకు నమ్మి విశ్వసించింది, ఆయన గురించి ప్రకటించింది. కాబట్టి యోహాను గారు 4వ అధ్యాయంలో ఇక్కడ రాయటానికి కారణం ఏంటంటే ఆ సమరయలోని వారి యొక్క రక్షణను గురించి చెప్పడానికి రాశాడు. సమరయలోని వారి యొక్క రక్షణను గురించి. అంతేగాని ఈ పెనిమిట్లు అంటే ఏమికైనా పెనిమిట్లు. మరి సమరయలో వాళ్ళందరికీ పెనిమిట్లు ఉండట్టేగా. మరి సమరయలు వచ్చారు. ఇప్పుడు 4వ అధ్యాయంలో ఆమె మాటను బట్టి వచ్చారు. ఇక్కడ వచ్చారు 40, 39, 40 ఈ ప్రాంతాల్లో ఈ వచనాల్లోకి వచ్చారు కదా. వాళ్ళతో మీకు పెనిమిట్లు అని చెప్పాడా? కాదు. వారందరూ వాళ్ళు ఏమన్నారు? మా మట్టుకు మేము విని నీ వినుట వలన విశ్వాసము ఏమంట? క్రీస్తుని గురించిన మాట వల్ల, క్రీస్తు మెస్సియా అని వాళ్ళు నమ్మారు. అంతేగాని ఇది విగ్రహారాధనకు సంబంధించిన పెనిమిట్లు అనే మాట తప్పు అన్నమాట. ఇది ఇంకా సంగతులు ఏమైనా కావాలంటే నా నెంబర్ ఇచ్చానండి, ఆ నెంబర్కి ఫోన్ చేయవచ్చు. మరి బైబిల్ విషయాల్లో లేఖనాల పరిశోధన నేను 25 సంవత్సరాల నుంచి లేఖనాలను పరిశోధిస్తూ సత్యవాక్యాన్ని మరి సరిగా విభజిస్తూ మరి దేవుని సేవ చేస్తున్న సేవకుడను కనుక మరి ఈ సత్యమైనటువంటి విభజన అందరూ ఒకే వాక్యము ఒకే భావముతో సువార్త సేవ చేయాలి అనేది మా యొక్క నినాదం. కనుక దేవుడు ఈ మాటలు దీవించును గాక. మీ అందరికీ వందనాలు.